వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి వ్యూ అనుకుంటున్నారా? ఈరోజు అయితే మా పొలం దగ్గరికి అయితే వచ్చినాం అన్నమాట. సో ఈరోజు అయితే నాటైతే వేస్తున్నాము. నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 o'clock అయిందనమాట. ఎర్లీ మార్నింగే పిల్లలకి స్కూల్లో పంపించి తయారు చేసి వాళ్ళని ఎలగొట్టేసరికి ఫుల్ లేట్ అయింది. అండ్ అమ్మమ్మ మహేందర్ కూడా ఎర్లీ మార్నింగే వచ్చిండు. ఎందుకంటే పని వాళ్ళకు వాటరు అవన్నీ తీసుకురావాలి కాబట్టి వాళ్ళు ఎర్లీ మార్నింగే వచ్చిరనమాట. నేను వచ్చేసరికి వాళ్ళు నారు బీకేసిర్రు, పొలం దున్నడం అయిపోయింది, పిండి చల్లడం అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు నాటేయడం అన్నమాట. ఆయన మా అమ్మమ్మ పని చేస్తుంటే నేనేమో సోకుడు రాయలక్క కెమెరా పట్టుకొని తిరుగుతున్నాను అనమాట. వాళ్ళందరూ ఏమో ఏం వీడియోస్ చేస్తున్నావు, ఏంది నువ్వు, ఎంత డబ్బులు వస్తున్నాయి అని అడుగుతున్నారు. అప్పుడే నన్ను తిప్పి కొడితే మన ఛానల్లో 100 సబ్స్క్రైబర్లు లేరు కానీ నాకు అప్పుడే డబ్బులు అంట. అట్లా ఉంటుంది మరి కెమెరా పట్టుకొని. మా ఊర్లో నీ ఒక్కదాన్నే అనమాట, నాదొక్కటే యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది అనమాట. సో వాళ్ళకు కూడా తెలియదు కదా యూట్యూబ్ అంటే ఏందో. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే బాగుంది అసలు వాతావరణం. అసలు నేను రావడం చాలా చిన్నప్పుడు వచ్చిన అనమాట మా పొలం దగ్గరికి. మళ్ళీ ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత అసలు చల్ల గాలి వస్తుంది. ఆ వరి పైరు చూడండి ఎలా ఊగుతుందో, అసలు పాము షేప్లో వస్తుంది అన్నమాట అది ఊగుతుంటే. అయితే మా పొలంలో కూడా ఒక పాము అయితే ఉండేనంట. మా వారు ఎప్పుడో చూస్తుండే, ఎప్పుడు చెప్తుండే అన్నమాట పొలం దగ్గరకు వచ్చినప్పుడు. ఇక్కడైతే ఒక మడిలో నుంచి ఇంకొక మడిలోకి పోవడానికి వాటర్కి దారి అనేది ఉంటుంది అన్నమాట. ఇక సో ఇందులో వాటర్ ఉండాలి. ఇప్పుడు అందులో అన్నమాట దున్నేది, అందులో వాటర్ ఉండాలని చెప్పేసి అయితే ఇక మా వారు అయితే దాన్ని కట్ అయితే వేస్తున్నారు అన్నమాట, వాటర్ పోకుండా ఉండడానికి. ఇక ట్రాక్టర్ కూడా దున్నుతుంది. ట్రాక్టర్ అయితే వచ్చింది అనమాట. ఇక మా పని వాళ్ళందరూ ఇక దిగిరు అనమాట అన్నాలు దిగడానికి. ఇక ట్రాక్టర్ ఆయన కూడా దిగి ఆయన కూడా లంచ్ అయితే చేసిండు అనమాట. అయితే నారు పని చేస్తున్నాం ఫ్రెండ్స్. మా ఆయన రియాలిటీ చూడండి, అసలు ఇంత పని చేస్తుండో. ఈ రోజు ఇలా కష్టపడితేనే రేపు 5 ఏళ్ళు లోపలికి వెళ్తాయి. ఎంతైనా రైతు కష్టం మాటల్లో చెప్పలేము. ఒకేసారి మోసుకెళ్ళే పని లేకుండా చీరలో వేసి లాక్కెళ్ళడం. అందరు చీరలు వేసుకెళ్తారు. న్యూ టెక్నిక్ ఎవరు కనిపెట్టారు? మా ఆయన నారు పంచడం ఏమో కానీ వీడియోలు దిద్దురా అన్న మధ్యలో ఎక్కించుకొని వచ్చి ఆయన మహర్షి సినిమాలో అడుగు పెట్టేది గుర్తుందా, అది చేయిస్తుండ అనమాట నాతోటి. ఇందాక నుంచి చూస్తున్నా ఫ్రెండ్స్, ఆ ట్రాక్టర్ ఎటు పోతుందో వాటి వెనకాలంగానే ఈ కొంగలు అనేవి తిరుగుతున్నాయి అన్నమాట. అవి చూడండి మీరు కూడా. ఆయన ఎటు సైడ్ దున్నుతున్నాడు, అటు సైడ్. అవన్నీ చూడండి ఎట్టుకు వస్తున్నాయో. ఏంటిది మావయ్య అది? అరుపిండా? ఆహా. వాళ్ళైతే నాటు చూడండి ఎంత బాగా వేస్తున్నారో. నాకు కూడా నాటు వేయాలని అనిపించింది అనమాట నాకైతే. కానీ మా వారు ఉండి నువ్వు అంత సాహసాలు చేయకలే అమ్మా, ఏం అవసరం లేదు, నీ వీడియోలు నువ్వు తీసుకొని కూర్చో అని చెప్పేసి అయితే అన్నారనమాట. ఇక్కడ వాళ్ళు నాటేస్తుంటే ఒక పక్క ఏమో మా వారు నారు పంచుతున్నారు, ఇంకొక పక్క ఏమో మందని జల్లుతున్నారు అనమాట. ఒకేసారి 3 పనులు అవుతున్నాయి. ఇక్కడ ఈ పూలు ఎంతమంది గుర్తున్నాయి డెఫినెట్గా నాకైతే కామెంట్ చేయండి. చిన్నప్పుడైతే నేను ఈ పూలతో అయితే ఆడుకునేది అనమాట. ఈ పొలం దగ్గరికి వచ్చినప్పుడే కనిపించేది ఇవైతే. అట్లా ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి. ఇక మా వారు ఒక్కరే పని చేస్తుంటే చూడలేక నేను కూడా కొంచెం నారైతే బంద్ చేసిన అనమాట. నాటే వేద్దామని అనుకోండి, అది వచ్చినా రాకున్నా కానీ వచ్చిరాని పనులు చేయడం మనకు కూడా అవసరం లేదులే అని అనిపించింది నాకు కూడా. ఇక వెంటనే ఇక నారు బంద్ చేయడం అయితే ఒక చిన్న హెల్ప్ అయితే చేసేసిన మా వారికి. ఈ లోపు అయితే ఇక టైం 3:30 అయ్యింది అనమాట. ఇక మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయ్యింది అనమాట. సో ఇక వెంటనే ఇక మా వారు అయితే బయలుదేరినాం అక్కడి నుంచి. ఇక ఇక్కడ వస్తుంటే ఒక బోర్ అయితే కనిపించింది అనమాట. అక్కడ మొత్తం ఇక క్లీన్ చేసుకొని ఇంకా బయలుదేరినాం అనమాట. ఇక మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంక ఇన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఉంటాం. మళ్ళీ బాయ్.